మీరందరినీ కూడా వేదిక మీద రావాల్సింది కూర్చోన్నా అలా చేస్తారు. చెప్పలు కొట్టండి మేడం, ఇది కూడా చెప్పాలి. ఓకే, అలాగే అమౌంట్ కూడా అందించవలసింది చెప్పవచ్చున్నా. థ్యాంక్ యూ సార్. ఒక్క 2 నిమిషాలు మనల్ని ఉద్దేశించి సార్ మాట్లాడుతుందిగా కూర్చోండి. చెప్పడం తప్ప మామూలుగా ఈ మాస్టర్ లాగా అనర్గళంగా మాట్లాడడం మాకు రాదు. మేము ఇప్పుడు మాట్లాడాలంటే నాకు నిజంగా డిస్కస్ చేయాలి. ఓకే అంటే అందువలన ఏదేమైనా పట్టుదల, కృషి ఇవి 2 మనకి ముఖ్యం. అందువలన ఇప్పుడు మీరు చూశారుగా, నేను ఇక్కడే కాదు ఎక్కడి నుంచో చాలా దూరం రావడం జరిగింది. చాలా తక్కువ సమయంలో నన్ను ప్రోత్సహించినటువంటి మా మాతృ సంస్థ కాకినాడలో ఒకటి ఉంది, బ్రహ్మాస్ మా సొంత సంస్థ. దాని నుంచి అలానే నన్ను చూసి గుర్తించి రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నన్ను చూస్తే కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల అనుభవం అనుకుంటారు. నేను మొట్టమొదటిసారి టెట్ ఎగ్జామ్ 2011 జూలై పేపర్ రాసిన వాడిని నేనే. పేపర్ రాసిన తర్వాత పెడగోగి అనే పేపర్లో నష్టం ఉంది అని చెప్పి అప్పుడు దానికోసం కృషి చేశాను. అంటే 2012 నుంచి నేను బయటకు రావడం జరిగింది. 2012 నుంచి 2022 జస్ట్ 10 years స్పాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అయితే రాష్ట్రంలో పెడగోగి అంటే దాదాపుగా ఒక 70% ప్రాంతాలు నేనే ఉంటాను. అది అందరి యొక్క సపోర్ట్, అలానే వారందరి యొక్క సపోర్ట్. ఎందుకంటే నేను ఏం చెప్పానో నాకైతే తెలియదు, కానీ మీకేమర్థమైందో మరి అది మాత్రం మీరే నిర్ణయించాలి. ఏదేమైనా ప్రతి చోట ప్రతి ఒక్కరు నన్ను ఎలా అభిమానిస్తున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు. జీవితంలో నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఒకసారి చిత్తూరులో రాత్రి 11:45 11:45కి నాకు ఆటో దొరక్క, బస్సు దొరక్క, ట్రాలీ సూట్ కేసు పట్టుకొని చిత్తూరు ఫ్లైఓవర్ మీద నడుస్తూ ఉంటే ఒక బైకు నన్ను దాటెళ్ళి ముందుకెళ్ళి ఆగింది. వెనక్కి తిరిగి చూసి మాస్టర్ గారు బాగున్నారా అంటే, ఎక్కడో చిత్తూరు జిల్లా, నాది కాకినాడ జిల్లా. రాత్రి 11:45 మాస్టర్ గారు బాగున్నారా, ఎక్కడికి వెళ్తున్నారన్నారు. సార్ మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు. మీరు ఇక్కడే మిట్టూరులో మా కోచింగ్ ఇచ్చారు సార్, నాకు ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది, మీరు నాకు అప్పటికి గుర్తున్నారు, రండి డ్రాప్ చేస్తానన్నారు. అదొక్కటి చాలు నా జీవితంలో సాధించాను.